హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మిడిల్ క్లాస్ నరిని. ముఖ్యంగా అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇన్స్టాలో నా రీల్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని కూడా ఇన్స్టాలో రీల్స్ చూసి ఇక్కడ వరకు వచ్చారని నేను అనుకుంటున్నాను. సో మీరు అనుకున్నట్టు నేను ఎక్కడ డిసప్పాయింట్ చేయను. ఈ వీడియోలో మీకు ప్రతిదీ నేను ఒక ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది. అండ్ నా టార్గెట్ ఒకటి, ఈ నిబ్బా బ్యాచ్ని ఇలాంటి చేసే పనులందరికీ బ్యాన్ చేయాలి. ఇదే నా టార్గెట్. ఇంకా స్టార్ట్ చేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న టీజర్ అయితే చూపిస్తా. ఆ టీజర్ అయితే చూడండి. చూసిన తర్వాత మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ గో. ఎలా అంటే వీళ్ళ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అన్నమాట. మా ఇద్దరికి గొడవ. ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు చేసి డిలీట్ చేసేస్తాను. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? నిబ్బా బ్యాచ్. వీళ్ళని చూస్తే నాకు కోపం లేదు, వీళ్ళ మీద ఎటువంటి పగలేదు. కానీ ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఒకడేమో ముద్దులు పెడతాడు, ఒకడేమో ప్రపోజ్ చేస్తాడు, ఒకడేమో లేచిపోదాం అంటాడు. అరే నీ అబ్బా, నిజంగా వీళ్ళని తిట్టాలా కొట్టాలా అసలు ఏమనాలో కూడా అర్థం కాదు. సరేరా, వీడియోస్ అయితే చేస్తే చేసుకోండి, మీ పర్సనల్గా పెట్టుకోండి. పబ్లిక్ చూసే వీడియోలల్లో, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో, యూట్యూబ్ షార్ట్స్లో ఎందుకు పెట్టడం? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. వీళ్ళు వీడియోస్ తెలిసి చేస్తారా తెలియక చేస్తారా తెలియదు, కానీ వీళ్ళు చేసే చెత్త మొత్తం తీసుకొచ్చి ఇన్స్టా రీల్స్లో పెడతారు. చాలా సెకలు ఉన్నారా నీలో? ఇది పెట్టి సైలెంట్గా ఉంటారా? మాది ట్రూ లవ్, మేము 10 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటాం. వీళ్ళ ఏజే 10 సంవత్సరాలు ఉండదు, మళ్ళీ వీళ్ళు 10 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటారంట. వీళ్ళ ఏజే 10 సంవత్సరాలు ఉండదు, మళ్ళీ వీళ్ళు 10 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటారంట. ఇంకొక వీడియో ప్లే చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఒరే ముద్దు పెడుతున్నావేంద్రా నాయన? నీ ఏజ్లో ఎవడైనా ముద్దు పెట్టుకున్నా, సినిమాలో ముద్దు సీన్ వచ్చినా మేము కళ్ళు మూసుకునేటోళ్ళనరా. నువ్వేంట్రా ఏకంగా ముద్దు పెట్టి అప్లోడ్ చేస్తున్నావు? నెక్స్ట్ వీడియో. ఎవడు తాళి కడుతున్నాడు, కట్టుకో, ఏముంది ఇంకా. ఈ ప్రపంచం మొత్తం మీదే. వీడికి కనీసం బయట కరెంటు బిల్లులు, కూరగాయల రేట్లు, గ్యాస్ బిల్లులు తెలియదేమో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మిమ్మల్ని చూస్తారు, ఇంకా చిన్న పిల్లగాళ్ళు ఇంకా నేర్చుకుంటారు. వీళ్ళు ఎట్లనంటే వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట వర్గానికి. అంటే ఈ ఏజ్ వచ్చినప్పుడు ఇలానే లవ్ చేయాలి, ఇలానే తిరగాలి అని వీళ్ళకి ఇన్స్పిరేషన్స్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. లవ్ చేసి రీల్స్ని అప్లోడ్ చేయడం, తాగడం, అమ్మాయిలు లవ్ చేయడం, బండ్లు డ్రైవ్ చేయడం, ఇది ఒక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఈ కాలంలో. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు? సో ఇట్లా చేస్తేనే ఇది ఒక యూత్ అని అర్థం అన్నట్టు రీక్రియేట్ అయిపోతుంది. ఒకటి చెప్పన, ఒకప్పుడు 90s కిడ్స్ లవ్ చేసుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకునేంత వరకు కూడా వీళ్ళు లవ్ చేసుకున్నారనే విషయం కూడా తెలియకపోతుండరా. ఎందుకు? ఆ కాలం వేరు. స్టడీస్ అని అదని ఇదని చాలా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటుండే. కానీ ఇప్పుడు మాత్రం ఎట్లుందంటే దాదాపు కొంత యూత కూడా కాదు, 12 ఇయర్స్ నుంచి ఎవరైతే 16-17 ఇయర్స్ వరకు అయితే చదువుకుంటుంటున్నారో, 10th కానీ ఇంటర్ కానీ, ఇంకా జస్ట్ యావరేజ్గా వీళ్ళే లవ్ అంటూ లేదంటే లేచిపోవడం. ఇక్కడి వరకు ఈ వీడియో చూసిరంటే మీకు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంది నేను అనుకుంటున్నాను. వీడియో కంటిన్యూ కావాలంటే కింద మన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైతే చేసుకోలేదో అట్లా ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు చేసి డిలీట్ చేసేస్తాడు. నాకు ఒకసారి అలాగే దొరికిపోతాడు. నేను స్కూల్లో ఉండేటప్పుడు ఫోన్ యూజ్ చేస్తాను. అంటే వీళ్ళ వీడియో చూసి ఇంకొక నలుగురు ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడున్న చిన్నపిల్లలు కానీ ఎవరైతే 14 to 18 ఇయర్స్ వరకు ఉంటారో వీళ్ళే చేస్తున్నారు. నేను చేస్తే తప్పేంటి? వీళ్ళ వీడియోస్కి ఫాలో కొడుతున్నారు, వీళ్ళ వీడియోస్కి లైక్ చేస్తున్నారు. సరే వీళ్ళ రీల్స్లో మళ్ళీ ఎట్లుంటాయి తెలుసా డైలాగులు? వీడు వాళ్ళ అమ్మలా చూసుకుంటాడట దాన్ని, ఈయన్నే వాళ్ళ అమ్మ చూసుకుంటుంది. మళ్ళీ అరే మీరు వీడియోస్ చేసుకోండి, ఏమైనా చేసుకుంటారు, కానీ దయచేసి మీరు ప్రైవేట్గా పెట్టుకోండి. ఇట్లా పబ్లిక్లో పెట్టేసి నలుగురికి ఇన్స్పిరేషన్ ఇచ్చేసి
వాళ్ళ నాశనం అవుతారు మీ వల్ల. సో గైస్, వీడియో అయితే చూశారు కదా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ఒక్కసారి అలా క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అయిపోతుంది. ఇష్టాన్ని అయితే ఎలా సపోర్ట్ చేశారో యూట్యూబ్ని కూడా అలానే సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.